మహమ్మారిని అంతమొందించే అస్త్రాన్ని తయారు చేసేశాం అని రష్యా ప్రకటించింది. దాంతో మొత్తం ప్రపంచమంతా సంబరాలు చేసుకుంది. ఇక మాయదారి వైరస్ బెడద వదులుతుందని అందరూ సంతోషిస్తున్నారు. అయితే ఇళ్లలగ్గానే పండగ కాదని ప్రపంచ దేశాలు వెక్కిరిస్తున్నాయి. రష్యా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుందో, ఎంతవరకు దాన్ని నమ్మచ్చో చెప్పలేం అని పెదాలు విరిచేస్తున్నారు చాలా మంది సైంటిస్టులు. ప్రపంచ దేశాల్లో తామే నెంబర్ 1 అని చాటుకోవటానికి రష్యా నాటకాలాడుతోందన్న వారి వాదన. కేవలం ప్రపంచ దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారం చేసుకోవటానికే రష్యా వెంపర్లాడుతోందని వారి ఆరోపణ. అయితే రష్యా మాత్రం తమ వ్యాక్సిన్ బంగారంలా పనిచేస్తోందని అంటోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కరోనాకు విరుగుడు కనుక్కున్నానని రష్యా అంటోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సిన్ను తయారు చేయటమే కాకుండా దాన్ని పరీక్షించి ఓకే చేసేస్తామని రష్యా ప్రకటించుకుంది. తమ వ్యాక్సిన్కు స్పుత్నిక్ వి పేరు పెట్టుకుని మురిసిపోతోంది. వ్యాక్సిన్ను తన కూతురిపైనే ప్రయోగించి చూశామని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటున్నారు. రష్యా ప్రకటనతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కరోనా రాక్షసుని అంతమొందించే ఆయుధం సిద్ధమైందని ప్రపంచమే పులకించిపోయింది. అయితే వ్యాక్సిన్ విశ్వసనీయతపై నీలినీడలు పరుచుకున్నాయి. మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా కరోనాతో సతమతమవుతున్నారు. ఇంచుమించు 7.5 లక్షల మంది ఉసురు తీసింది మాయదారి వైరస్. ప్రపంచానికే సవాలు విసిరిన కరోనాను అంతం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. 100కు పైగా కంపెనీలు వ్యాక్సిన్ తయారీ పూర్తి చేసుకుని క్లినికల్ ట్రయల్స్లో వివిధ దశల్లో ఉన్నాయి. రేపో మాపో వ్యాక్సిన్ వచ్చేస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో హఠాత్తుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ తియ్యటి వార్త చెప్పారు. మొత్తం ప్రపంచాన్ని కాపాడే అద్భుతమైన వ్యాక్సిన్ను తయారు చేసేశామని పుతిన్ ప్రకటించారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్నాక వ్యాక్సిన్కు రష్యన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందన్నారాయన. ఆమోదించిన తర్వాత సాక్షాత్తు పుతిన్ 3 కూతుళ్లలో ఒకరికి వ్యాక్సిన్ ఎక్కించి పరీక్షించారు. మొదటి రోజు వ్యాక్సిన్ వేయగానే పుతిన్ కూతురి శరీరం 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు పెరిగి కొంతసేపటి తర్వాత కొద్దిగా తగ్గిందని చెప్పారు. రెండో రోజు వ్యాక్సిన్ ఎక్కించగానే శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని, శరీరంలో కరోనా వైరస్ను ఎదుర్కోగల యాంటీబాడీలు పెరిగాయని, కరోనాను సమర్థవంతంగా ప్రతిఘటించే రోగ నిరోధక శక్తి వ్యాక్సిన్ ద్వారా వచ్చిందని వివరించారు. తమ వ్యాక్సిన్ అన్ని విధాలా శ్రేయస్కరమైనదని రష్యా ప్రకటించుకుంది. తాము రూపొందించిన ఈ టీకాకు స్పుత్నిక్ వి అని పేరు పెట్టారు. స్పుత్నిక్ అంటే 1957లో రష్యా మొట్టమొదటిసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపిన రాకెట్ పేరు. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, బినోఫార్మ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. టీకా ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రారంభించి ముందుగా దేశంలోని వైద్యులు, ఉపాధ్యాయులు, కరోనాపై పోరాడుతున్న వివిధ రంగాల ఉద్యోగులకు అందించనున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ టీకా ఒక్కసారి వేసుకుంటే 2 ఏళ్ల పాటు కరోనా నుంచి రక్షణ ఇస్తుందని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ మొరాస్కో భరోసా ఇస్తున్నారు. వచ్చే ఏడాది మొదటి నెలలో దేశ ప్రజలకు ఇది అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంటోంది. దేశీయ అవసరాలు తీరాక ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని రష్యా చెబుతోంది. లాటిన్ అమెరికా దేశాలతో పాటుగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన దాదాపు 20 దేశాలు రష్యన్ వ్యాక్సిన్ పై ఆసక్తి కనబరుస్తున్నట్లు రష్యా చెబుతోంది. అడినో వైరస్ ఆధారంగా ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు గమలేయా పరిశోధనా సంస్థ
ప్రకటించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఇదే పద్ధతిలో వ్యాక్సిన్ తయారు చేస్తోంది. రష్యన్ వ్యాక్సిన్పై ప్రపంచ దేశాలు రకరకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. వ్యాక్సిన్కు ఆమోద ముద్ర వేయడానికి ముందు గమలేయ సంస్థ కేవలం 78 మందిపైనే వ్యాక్సిన్ ప్రయోగించింది. ఆ 78 మందిలోనే పుతిన్ కూతురు కూడా ఉంది. సాధారణంగా ఏ వ్యాక్సిన్ అయినా ఆమోదించాలి అంటే 3 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. మొదటి దశలో 10ల సంఖ్యలో, రెండో దశలో 100ల సంఖ్యలోనూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. ఇక మూడో దశలో అయితే వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగించి వ్యాక్సిన్ ఆ మనుషులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిందో పరీక్షించాలి. అనుకున్న విధంగా వ్యాక్సిన్ వేయడంతో పాటుగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి. అన్ని ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాతనే వ్యాక్సిన్ విడుదలకు ఆమోద ముద్ర వేయాలి. ఇదంతా కూడా ఓ పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ. రష్యన్ వ్యాక్సిన్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోలేదని అంటున్నారు. 100 మందిపై కూడా వ్యాక్సిన్ ప్రయోగించకుండా రష్యా ఆదరాబాదరగా వ్యాక్సిన్ను ఎలా ఆమోదించిందని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. తుది పరీక్షలు పూర్తి చేయకుండా వ్యాక్సిన్కు ఓకే చెప్పి ఏం చేయాలనుకున్నారని ఆ దేశాల సైంటిస్టులు నిలదీస్తున్నారు. పూర్తి స్థాయిలో పరీక్షలు జరపకుండా కంగారుగా వ్యాక్సిన్ విడుదల చేస్తే రేపు వాటిని వినియోగించిన వారిపై వ్యాక్సిన్ వికటిస్తే పరిస్థితి ఏమిటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్ల విడుదలలో నైతికతకు పెద్దపీట వేయాలంటున్నారు సైంటిస్టులు. ఏ ఔషధమైనా వ్యాక్సిన్ అయినా ఒకరోజు ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినా పర్వాలేదు, కానీ తొందరపడి దాన్ని విడుదల చేసేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే మాత్రం దాన్ని మించిన నేరం మరొకటి ఉండదని వారంటున్నారు. ప్రస్తుతం రష్యా అలాంటి తప్పే చేస్తోంది అన్నది వివిధ దేశాల ఫార్మా కంపెనీల ఆరోపణ. అయితే తాము రూపొందించిన వ్యాక్సిన్ అన్ని విధాలా శ్రేయస్కరమైనదే అంటున్నారు వ్యాక్సిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వ్లాదిమిర్ ఆండ్రియానో. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు అవసరమే లేదని భరోసా ఇస్తున్నారు ఆయన. Say that if Ministry of Health provide this vaccine with market authorization, I think that all documents and all procedures were done in correct way. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టులు మాత్రం రష్యన్ వ్యాక్సిన్ పై అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ అనేవి శాస్త్రీయబద్ధంగా ఒక వ్యాక్సిన్కు ఆమోద ముద్ర వేసేందుకు వినియోగించే ప్రక్రియ. మొన్నటి ఏప్రిల్ నెలలో ఈ క్లినికల్ ట్రయల్ ప్రక్రియను కుదించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. శాస్త్రీయ పద్ధతులను రష్యా తొంగలో తొక్కి అనైతికంగా వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడు యాంటోనీ ఫౌసీ మాట్లాడుతూ టీకాను విడుదల చేసే ముందు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి తీరాల్సిందేనని, రష్యా, చైనా అటువంటి విధానాలనే అనుసరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. తొందరపాటుతో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్ విడుదల చేయడం మాత్రం మంచిది కాదని ఆయన సూచిస్తున్నారు. రష్యా రూపొందించిన టీకా ప్రయోగ ఫలితాలను ఎక్కడా వెల్లడించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు అంటున్నారు. ఐదు దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నామని, వాటి సాయంతో అత్యంత వేగంగా 50 కోట్ల డోసుల వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని రష్యా ప్రకటించింది. ఇప్పటికే 100 కోట్ల డోసుల కోసం వివిధ దేశాలు ఆర్డర్లు పెట్టాయట. ప్రపంచంలోనే కరోనాకు వ్యాక్సిన్ను కనుగొన్న మొట్టమొదటి దేశంగా రష్యా పేరు నిలబడాలన్న లక్ష్యంతోనే రష్యా పారదర్శకత లేకుండా అనైతికంగా తొందరపాటుగా వ్యాక్సిన్కు ఆమోదముద్ర వేసేసి దాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయిందని అంటున్నారు అగ్రదేశాల వ్యాక్సిన్ తయారీ నిపుణులు. కరోనాకు ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. ఏ వ్యాక్సిన్ వాడకపోతే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులే రష్యాకు తిరుగులేని అవకాశంగా కలిసొచ్చాయని అంటున్నారు మరికొందరు శాస్త్రవేత్తలు. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ను ఎంతమందిపై ప్రయోగించారు, వాటి ఫలితాలు ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయా అన్నది కూడా ఎవ్వరూ చూసే పరిస్థితి లేదంటున్నారు వారు. ఉదాహరణకు రష్యా వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించగానే దాదాపు 20 దేశాలు ఆ వ్యాక్సిన్ కోసం బారులు తీరాయి.
ఏం చేయాలన్నా ముందు బతుకుండాలి. అందుకోసం ఏ వ్యాక్సిన్ అయితేనేం సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. ఏ దేశము వ్యాక్సిన్తో ముందుకు రానప్పుడు నేనున్నాను అంటూ వ్యాక్సిన్తో భరోసా ఇస్తున్న రష్యాను నమ్మడానికి మించి వేరే గత్యంతరం లేదని అనుకుంటున్న దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఫిలిప్పీన్స్ అధినేత రోడ్రిగో అయితే రష్యా వ్యాక్సిన్ తమకి అందుబాటులోకి రాగానే మొట్టమొదట తానే దాన్ని వినియోగిస్తానని ప్రకటించారు. వ్యాక్సిన్ తయారీ రేసులో వివిధ దేశాల ఫార్మా కంపెనీలు మాత్రం రష్యాపై మండిపడుతున్నాయి. మొదటగా మార్కెట్లోకి వచ్చేస్తే మొత్తం వ్యాపారం అంతా తనకే దక్కుతుందని రష్యా ప్లాన్ వేసిందని, రష్యా కంటే ముందుగానే క్లినికల్ ట్రయల్స్ ఆరంభించిన వివిధ దేశాల ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ విడుదల చేయడానికి ముందే రష్యా అంత వేగంగా ఎలా విడుదలకు రెడీ అయిందని ఆ కంపెనీలు నిలదీస్తున్నాయి. అయితే రష్యా సాధించిన దాన్ని చూసి అసూయతోనే చాలామంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ మొరాస్కో అంటున్నారు. నిజం నిలకడ మీద తేలుతుందని, తమ వ్యాక్సినే నిజాలు మాట్లాడుతుందని ఆయన చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా చైనా కంపెనీ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ను అక్కడి మిలిటరీకి, వైద్యులకు అందించారు. అమెరికా సైతం తమ కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లకు సంబంధించి ఆమోద ప్రక్రియను సరళతరం చేసేలా చట్టాలు మారుస్తున్నారు. అంటే అత్యవసర ఆవశ్యకత నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా విడుదల చేసి వాడుకునేందుకు వీలుగా చట్టాలు మార్చింది అమెరికా. రష్యా అయితే ఏకంగా ఆమోద ముద్ర వేసేసి నేను రెడీ అంటోంది. దేన్ని నమ్మాలి? రష్యా వ్యాక్సిన్ పనిచేస్తుందా లేక వికటిస్తుందా అన్నది ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేరు. కాలమే చెప్పాలి నిలకడ మీద. పాటుగా చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నాయి. అసలు వ్యాక్సిన్ తయారు కాగానే ఏం చేస్తారు? ఆ వ్యాక్సిన్ పనిచేస్తోందా లేదా అన్నది పరీక్ష చేయాలి. మందు పనిచేస్తోందో లేదో తెలియకుండా కొత్త మందులను మనుషులపై పరీక్షించడానికి చట్టాలు ఒప్పుకోవు. ఎందుకంటే అవి గాని వికటిస్తే ప్రాణాలు గల్లంతవుతాయి కాబట్టి. అందుకే వ్యాక్సిన్ తయారు కాగానే ముందుగా ఎలుకలు, కోతులు వంటి జంతువులపై ప్రయోగిస్తారు. ఆ జంతువుల్లో వ్యాక్సిన్ బాగా పనిచేస్తోంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని నమ్మకం వచ్చిన తర్వాత వ్యాక్సిన్ను క్లినికల్ ట్రయల్స్కి అనుమతిస్తారు. ఇలా జంతువులపై పరీక్షలు జరిపే దశను ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటారు. ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశ విజయవంతంగా దాటితే క్లినికల్ ట్రయల్స్కు రంగం సిద్ధమవుతుంది. అంటే పరీక్షలు జరిపిన జంతువుల్లో సదరు వైరస్ను ఎదుర్కోవడానికి వీలుగా రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు వైరస్ను తుదముట్టించే యాంటీబాడీస్ ఉత్పత్తై అవి సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అర్థం అన్నమాట. క్లినికల్ ట్రయల్స్ 3 దశలుగా ఉంటాయి. మొదటి దశలో సైంటిస్టులు చాలా కొద్ది మంది మనుషులను ఎంచుకుని చాలా చిన్న మోతాదులో వ్యాక్సిన్ వారి శరీరంలోకి ఎక్కిస్తారు. అలా శరీరంలోకి ప్రవేశించిన వ్యాక్సిన్ అనుకున్న విధంగా పనిచేస్తోందని నిర్ధారణ అయితే మొదటి దశ క్లినికల్ ట్రయల్ పూర్తయిందని అర్థం. ఇక అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది. రెండో దశలో వందలాది మంది మనుషులను క్లినికల్ ట్రయల్కి ఎంచుకుంటారు. వీరిలో వివిధ వర్గాలకు చెందిన వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే చిన్నపిల్లలు, యువకులు, నడి వయస్కులు ఇలా వివిధ ఏజ్ గ్రూపులకు చెందిన వారిని ట్రయల్కు సిద్ధం చేస్తారు. ఎందుకంటే వ్యాక్సిన్ ఈ ఏజ్ గ్రూపుల్లో ఒక్కో గ్రూపుపై ఒక్కో విధంగా పనిచేస్తుంది. ఈ అన్ని గ్రూపుల వారిలోకి వ్యాక్సిన్ ఎక్కించి వ్యాక్సిన్ పనితీరు పరిశీలిస్తారు. అందరిలో కూడా రోగ నిరోధక శక్తి వైరస్ను ప్రతిఘటించేందుకు అనువుగా పెరిగి వైరస్ను తరిమి కొట్టే యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే ప్రయోగం సక్సెస్ అయినట్లే. అందరిలో కూడా వ్యాక్సిన్ బాగా పనిచేస్తోందని నమ్మకం కుదిరిన తర్వాతనే ఈ దశ దాటి ముందుకెడతారు. రెండో దశ విజయవంతం కాగానే కీలకమైన మూడో దశ మొదలవుతుంది. మూడో దశలో వేలాది మంది వాలంటీర్లను ఎంచుకుంటారు. వేలాది మందిపై వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనాను తరిమి కొట్టే స్థాయిలో వారిలో రోగ నిరోధక శక్తి పెరిగిందా లేదా, యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయా లేదా అన్నది గమనిస్తారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మూడో దశ కూడా విజయవంతమైనట్టే లెక్క. ఈ 3 దశల క్లినికల్ ట్రయల్ పూర్తయిన తర్వాత వ్యాక్సిన్ను ఆమోదం కోసం పంపిస్తారు. ఏ దేశానికి ఆ దేశంలో వ్యాక్సిన్లకు ఆమోద ముద్ర వేసేందుకు నియంత్రిత సంస్థలుంటాయి. వ్యాక్సిన్పై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ ఫలితాలను నిశితంగా బేరీజ్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్కు ఆమోద ముద్ర వేయాలా వద్దా అన్నది ఈ నియంత్రిత సంస్థలు నిర్ణయిస్తాయి.
ప్రక్రియ ఉంటుంది కాబట్టే వ్యాక్సిన్ తయారీ మొదలైంది. అది వినియోగానికి మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి కనీసం 2 ఏళ్లు పడుతుంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం, దాని ప్రకంపనల దృష్ట్యా అన్ని దేశాలు కూడా వీలైనంత తొందరగా వ్యాక్సిన్ విడుదల చేయాలని ఉబలాట పడుతున్నాయి. అలా ఆదరాబాదరాగా వ్యాక్సిన్ విడుదల చేస్తే రేపు అది వికటిస్తే ఎలా అని పాతతరం నిపుణులు నిలదీస్తున్నారు. ఇక్కడే రష్యా ఔషధ గిన్నెలో కాలేసిందంటున్నారు ఫార్మా రంగ నిపుణులు, వైద్యులు. 3వ దశ ట్రయల్స్ను పూర్తి స్థాయిలో జరపకుండా రష్యా వ్యాక్సిన్కు ఆమోదముద్ర వేయడం తొందరపాటు చర్యే అంటున్నారు వారు. వ్యాక్సిన్ అనేది ఒక అడాప్టివ్ యాంటీబాడీ సప్లిమెంట్ టు ద హ్యూమన్ బాడీ. ఏదైనా వైరస్ మన బాడీలో సోకినప్పుడు ఆ వైరస్ యొక్క జీన్ స్టడీ చేసి దాని మ్యూటేషన్స్ కూడా స్టడీ చేసిన తర్వాత ఆ వైరస్ యొక్క అటెన్యూటెడ్ కానీ, అంటే దాని యాక్టివిటీ తగ్గిన వైరస్ను కానీ లేకపోతే కిల్డ్ వైరస్ కానీ తీసుకొని వ్యాక్సిన్ తయారు చేసి అది వ్యక్తి యొక్క బాడీలో ఇస్తే ఆ వ్యక్తి లోపల ఆ వైరస్కు సంబంధించిన యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఆ వైరస్కు సంబంధించిన యాంటీబాడీ డెవలప్ అయినప్పుడు ఆ వైరస్ యొక్క యాంటీజెన్ని నాశనం చేసే ప్రక్రియ ద్వారా ఈ వైరస్ వ్యాక్సిన్ యొక్క యాక్షన్ ఉంటుంది. సో దాన్ని 4 దశలుగా, అంటే 3 దశల తర్వాత 4వ దశలో ప్రజలకు ఇవ్వాల్సింది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది రష్యన్ చర్య, తొందరపాటు చర్యగా భావించడం జరుగుతుంది. రష్యా కంపెనీ కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బాట్లోనే వ్యాక్సిన్ తయారీకి పూనుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెన్కా సంస్థలు ఉమ్మడిగా వ్యాక్సిన్ తయారీకి నడుం బిగించాయి. అడినో వైరస్ ఆధారిత వ్యాక్సిన్ తయారీపై ఈ సంస్థలు ప్రయోగాలు చేశాయి. వ్యాక్సిన్ తయారీ పూర్తి కావడం, 2 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావడం జరిగిపోయింది. ఇప్పుడు 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దాదాపు 50,000 మందిపై ప్రయోగాలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఉన్న వాటిలో ఇదే అత్యంత నమ్మదగిన, అత్యంత శ్రేయస్కరమైన టీకా అవుతుందని ఆక్స్ఫర్డ్ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. We're really pleased with the results that are published today in the Lancet, because we're seeing both neutralizing antibody responses and T-cell responses that we are optimistic may be associated with protection, but we still need to conduct those trials to prove that that's the case in humans. భారత్కు చెందిన భారత్ బయోటెక్, జైడూస్ కాడెల్లా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లోని నిమ్స్లో భారత్ బయోటెక్ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. మొత్తం మీద 90కి పైగా దేశాల్లో వివిధ ఫార్మా కంపెనీలు కరోనా అంతానికి టీకా అస్త్రాన్ని తయారు చేసే పనిలో దూసుకుపోతున్నాయి. వ్యాక్సిన్ ఎవరు ముందుకు తీసుకొస్తే దానిపై వారికి పేటెంట్ హక్కు దక్కే అవకాశాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అదే సమయంలో స్వార్థంతో, అరకొర నాణ్యతతో వ్యాక్సిన్ను తీసుకొచ్చేసి హడావిడి చేస్తే జీవితకాలం పాటు ప్రపంచ దేశాల్లో అపఖ్యాతి పాలు కావాల్సి వస్తుంది. ఈ వాస్తవం రష్యాకు తెలియదా? తెలిసుండి ఏ దేశమైనా చెడ్డ పేరు మూటగట్టుకోవాలని అనుకుంటుందా? తాత్కాలిక ఖ్యాతి కోసం తరాల తరబడి చారిత్రక దోషిగా నిలబడుతుందా? అందుకే రష్యన్ వ్యాక్సిన్ను పూర్తిగా కొట్టి పారేయకూడదని కొందరంటున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రష్యాకు ఘనమైన చరిత్రే ఉంది. అంతరిక్షంలో భౌతిక శాస్త్ర పరిశోధనల్లో రష్యా అగ్రరాజ్యం అమెరికాకే చుక్కలు చూపింది. అటువంటి రష్యా నుండి వచ్చిన వ్యాక్సిన్ను పూర్తిగా అనుమానించడం కూడా సరైంది కాదని వారు అంటున్నారు. ప్రస్తుతానికి రష్యన్ వ్యాక్సిన్ను ఆమోదించాల్సిందే అంటున్నారు వారు. పాండమిక్ డిజీజ్ ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని వైరస్ సోకి, కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దెబ్బతింటున్నారు. కాబట్టి ఇలాంటి ఎమర్జెన్సీలో ఏదైనా ఎలాంటి సంజీవిని లాగా మనకు అందుబాటులో ఉంటుందో దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే ముందుగా ఈ వ్యాక్సిన్ పరిచయం చేస్తారో వారికి అవకాశం ఎక్కువ ఉంటుంది, వారికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే వారికి పేటెంట్స్ దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియ వాళ్ళు చేస్తున్నందుకు కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అది సక్సెస్ అవుతే ఆ కంట్రీకి కానీ ఆ సైంటిస్టులకు మంచి పేరు వస్తుంది.
కానీ అది ఫెయిల్ అయితే మాత్రం తప్పకుండా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు, లీగల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, అంతేకాకుండా హ్యూమన్ డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి అంత ఈజీగా ఏ సైంటిస్ట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ తొందరపడి ఇలాంటి వ్యాక్సిన్ ముందు తీసుకురారు. కాబట్టి మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒక 24/7 రీసెర్చ్ ప్రక్రియ ఏదైతే మనం ఆలోచిస్తున్నామో, సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. కాబట్టి సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ రష్యన్ వ్యాక్సిన్ అండ్ హోప్ ఇట్ విల్ బి సక్సెస్. వ్యాక్సిన్ రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది. వచ్చే వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసేదిగా ఉండాలి. అదే సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు చూపనిదే ఉండాలి. అది ఏ దేశం నుంచి వచ్చినా, ఏ కంపెనీ నుంచి వచ్చినా ప్రజలకు అనవసరం. ఫార్మా కంపెనీలకు మాత్రం వ్యాక్సిన్ తయారీ అనేది ఓ చారిత్రక అవకాశం. ఎందుకంటే కోట్లాది డాలర్ల పంట పండించే బాగుబడి కదా వ్యాక్సిన్ అంటే. అందుకే ఇప్పుడు రష్యా రాకెట్ వేగంతో వ్యాక్సిన్ తీసుకురావడం, దానిపై అన్ని దేశాలు విమర్శలు గుప్పించడం. అసలు కరోనాకు అన్నింటికీ మించిన మందు ఆత్మస్థైర్యమే అంటారు మేధావులు. కరోనా కంటే దానిపై జనంలో ఉన్న భయమే ప్రమాదకరమని వారంటున్నారు. దాన్ని జయిస్తే కరోనాను జయించినట్లే అంటున్నారు. అందుకే ధైర్యాన్ని మించిన వ్యాక్సిన్ లేదు. అమెరికా మూన్ ల్యాండింగ్ పై దశాబ్దాలుగా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు రష్యా రెడీ అయ్యిందని అంటోన్న వ్యాక్సిన్ పై ప్రపంచమంతా అనుమానంగానే చూస్తోంది. వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసిందంటే రష్యా పేరు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది కాని వికటించిందా, ప్రపంచ దేశాలన్నీ రష్యాను కొన్నేళ్ల పాటు తిట్టుకుంటూనే ఉంటాయి. నిజాలు సీసాలో ఉన్న వ్యాక్సిన్కే ఎరుక. రేపది వాడిన వారికి తగ్గితే ఆ రహస్యం కరోనాకు ఎరుక. అంతవరకు గప్చు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.